ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జూలై 15 సోమవారం, క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతు, తిథి నవమి, నక్షత్రం స్వాతి. ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామంటే మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి సమాజంలో ప్రముఖుల వ్యక్తులతో విలువైన విషయాల గురించి చర్చిస్తారు. చిన్నాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు లాభబాటలో సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాల్లో పాల్గొంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రువుల సంబంధమైన సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన పనులు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఇతరులతో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇంటా బయట అదనపు బాధ్యతల వల్ల చికాకు పెరుగుతుంది. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో స్వల్ప మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కీలక వ్యవహార ద్వితీయ స్వభావం ఆలోచనలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాల్లో కొంత నిదానంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తప్పవు. నిరుద్యోగులకు విషయాలు నిరాశ పెరుగుతాయి. తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. స్నేహితుల నుండి ఊహించని సహాయం అందుతుంది. నూతన వ్యాపారాలు మరింత పురోగతి సాధిస్తారు. ఇంటా బయట మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాల్లో ప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత ఓర్పు ప్రయత్నాలు చేయాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక విషయాల్లో లోటుపాట్లు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి. ఊరట చెందుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన పురోగతి సాధిస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ధనపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. గృహంలో కొందరు ప్రవర్తన మానసిక చికాకు కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన వ్యవహారాలు ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడతారు. వ్యాపారమున ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబ వ్యవహారాల అధిక కష్టంతో అల్ప ఫలితాలు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. వాహన ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల అదనపు పరిభారం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.